नाजरीन, वसीला उर्दू टीवी आपके रूबरू है। మన ఫ్రీడమ్ రన్ చేసుకున్నాము, నేషనల్ యాంథమ్ మాసివ్ సింగింగ్ చేసుకున్నాము. అదేవిధంగా ఇంకా రంగోలీ పోటీలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ వరుసగా ఉన్నాయి. ఈరోజు మనకి కవి సమ్మేళన ప్రోగ్రాం అనేది మన యొక్క షెడ్యూల్లో భాగంగా ఈరోజు మనం జరుపుకుంటాము. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఈనాటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన యశు గట్ర గారు మొదలు పెడతారు. వాళ్ళు మాట్లాడవలసిందిగా భారత 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన కవులు, కళాకారులు, ఆహుతులు, రసజ్ఞులు అందరికీ పేరు పేరున స్వాగతం. మనం గతంలో ఒకసారి మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకసారి మనం అందరం కలుసుకున్నాము. దాంట్లో కలుసుకోవాలి వాళ్ళు కూడా ఈసారి రావచ్చు. అయితే ఈ కార్యక్రమం ఇక్కడ మనం ఈ కవి సమ్మేళనం అనేది మా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయన్న ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు తెలుగు, ఉర్దూ, ఇంకేమైనా మరాఠీ కానీ ఇంకేమైనా వచ్చిన భాషలు ఉంటే, కాకపోతే ఒకటి ఇక్కడ ఉండే జడ్జిలకు మాకు మరాఠీ లాంటి భాషలు రాకపోయినా సరే తెలుగు కానీ, ఉర్దూ కానీ, ఇంకే భాషలు ఉన్నా కానీ, హిందీ, ఇంకే భాషలు ఉన్నా కానీ పాల్గొని ఇక్కడ చక్కగా కవి సమ్మేళనంలో పాల్గొని మీ కవిత పఠనం చేసి ఇక్కడ పాల్గొన్న రసజ్ఞులందరినీ అలరిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా జిల్లా తరఫున స్వాగతం తెలియజేస్తూ, మీతో పాటు ఇక్కడ కలెక్టరేట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కవితాగానం చేయొచ్చు. దీంట్లో మనం దేశభక్తికి సంబంధించిన కవితలు మనం అడుగుతున్నాం. చేయబడ్డది కాకుండా లేదా భావ కవిత్వంలో అవి అలాంటివి కాకుండా కేవలం దేశభక్తికి సంబంధించిన కవితలు మాత్రమే ఇక్కడ చదవాలి. ఇప్పుడు శ్రీమతి ఎల్ లహరి. నా పేరు లహరి, వనసలిపురం నుండి వచ్చాను. నా శీర్షిక అర్ధరాత్రి కురిసిన వెన్నెల దీపం. ఒక్కో నిప్పు రవ్వ ఏకమై నిప్పుల కాసారకు నెగడులే ఉడుకు నెత్తురు ఉప్పనై బగబగమంటే పగ సింగులై దావనంలా దహించిన వేళ రవి అస్తమించని సామ్రాజ్యం అస్తమించిన వేళ రక్తం చిందించి స్వాతంత్రం తెచ్చుకున్న వేళ మా గుండెలు చీల్చి భరతమాత పాదాలు కడిగిన వేళ పోయిన హీలాలు, శిథిలాల కుప్పలు, రాలిన ప్రాణాలు, రేపటి పొద్దు కొడుకులు స్వేచ్ఛ సూర్యుని ముద్దాడిన వేళ ఎన్ని కథలు కంచికి చేరను. రాలిన శిరసుల రాతి శాసనం, పారిన నెత్తుటి రుధిరాసనం. అర్ధరాత్రి కురిసిన వెన్నెల దీపం, నిద్ర లేచిన వాడికి స్వాతంత్రం, శాశ్వత నిద్రలో ఒరిగిన అమరులది ధీరత్వం. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి, ఆజాదీ కా అమృతోత్సవ్ కి అధిపతి. నవ యవ్వన దేహాన్ని దేశానికే అర్పించి గురి తాడును ముద్దాడిన భగత్ సింగ్ ధీరత్వం. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం, అలుపెరగని పోరాటం చేసిన సరోజిని నాయుడు ధైర్యం. స్వాతంత్రం నా జన్మ హక్కు అన్న బాల గంగాధర్ తిలక్ దేశభక్తి. జాతిపిత గాంధీజీ అహింస ఆయుధం. మువ్వెన్నెల జెండాకు మెరుగులు దిద్దిన పింగళి వెంకయ్య కీర్తి. ఎందరో వీరుల త్యాగఫలం, నేటి స్వేచ్ఛకు మూలధనం. పునాది రాళ్లకు వందనం, అనాది వీరులకు అభివందనం. జై హింద్. दीपक आजकल जो सांप्रदायिकता जो हो रही देश के अंदर, हिंदू मुस्लिम, उसके ऊपर एक पेरोडी सुनाओ आपको कि हिंदू मुस्लिम को लड़ा के नेताजी रहते हैं दूर. हिंदू मुस्लिम को लड़ा के नेताजी रहते हैं दूर. कोई पूछे तो है कहते इसमें मेरा क्या कसूर. हिंदू मुस्लिम को
नेताजी रहते हैं दूर। किसी को मंदिर की तमन्ना, किसी को मस्जिद से है प्यार। किसी को मंदिर की तमन्ना, किसी को मस्जिद से है प्यार। इंसा की कोई न सोचे, इंसा की कोई न सोचे, कैसा ये मजहब है यार। हिंदू मुस्लिम को लड़ा के नेताजी रहते हैं दूर। अंतिम है कि धर्म मजहब की सियासत में अगर जाएंगे हम, धर्म मजहब की सियासत में अगर जाएंगे हम, अपनी नजरों से एक दिन, अपनी नजरों से एक दिन देखो गिर जाएंगे हम। हिंदू मुस्लिम को लड़ा के नेताजी रहते हैं दूर। दो लेने कि ना हिंदू ना मुसलमान के जैसा, कि ना हिंदू ना मुसलमान के जैसा इंसान रहे इंसान के जैसा, ना हिंदू ना मुसलमान के जैसा इंसान रहे इंसान के जैसा। इंसान से इंसान मिल जाए, जैसे फूल कली खिल जाए। अपना देश भी ऐसा लागे जैसे कि मधुबन के जैसा, और जात पात के भेद भुलाकर सबको समझो एक ही जैसा। ना हिंदू ना मुसलमान के जैसा इंसान रहे इंसान सा। मोहम्मद साहिब, श्री मोहम्मद साहिब। मेरा नाम महमूद शाहिद है, मैं वसीला टीवी का CEO हूँ। आप सबकी खिदमत में जो में आज़ादी मुबारक। कहा कि हम सब का ठिकाना है, हम सब का गुजारा है। हम सब का ठिकाना है, हम सब का गुजारा है। ये शहर न तेरा है, ये शहर न मेरा है। हम सब का ठिकाना है, हम सब का गुजारा है। ये शहर न तेरा है, ये शहर न मेरा है। और कहा कि लोगों में मोहब्बत है, रिश्तों में निफासत है। लोगों में मोहब्बत है, रिश्तों में निफासत है। नफरत की कसाफत को बस्ती से हटाना है। लोगों में मोहब्बत है, रिश्तों में निफासत है। नफरत की कसाफत को बस्ती से हटाना है। और देखेंगे मंशूर हो इंसानी, दस्तूर हो अवामी, दरअसल यही शाहिद जमहूर का चेहरा है। मंशूर हो इंसानी, दस्तूर हो अवामी, दरअसल यही शाहिद जमहूर का चेहरा है। और गुम करदा एक रास्ता आवाज दे रहा है, गुम करदा एक रास्ता आवाज दे रहा है। मुझको मेरा ही साया आवाज दे रहा है। और खूंखार नाखूनों के खंजर नुमा निशान हैं, जो हमारा माजी रहा है। खूंखार नाखूनों के खंजर नुमा निशान हैं, जख्मी हसीन चेहरा आवाज दे रहा है। और शेर कहा कि जिंदों की बेहिसी पर हैरत देखिएगा, जिंदों की बेहिसी पर हैरत देखिएगा। ज़ेरे ज़मीं से मुर्दा आवाज दे रहा है। और कहा है कि पानी भी मर गया है, मिट्टी भी मर गई है। पानी भी मर गया है, मिट्टी भी मर गई है। सूखे शजर का पत्ता आवाज दे रहा है। तो कहा कि शाहिद नजर जमा कर अपना कदम उठाना, शाहिद नजर जमा कर अपना कदम उठाना। लाठी से अपनी अंधा आवाज दे रहा है। श्री श्रीमती अल्लाह भाग्य। నా కవిత శీర్షిక స్వేచ్ఛ విహీనం. నేటి మనందరి వ్యక్తి స్వేచ్ఛ, దేశ స్వేచ్ఛ ఓనాటి అమరవీరుల త్యాగఫలమి. ఎండిన కొమ్మలకు మండే గుండెలు వేలాడే రోజులని, నిండుగా రక్తం ఏరులై పారే దారులని, మనిషి మనిషికి మధ్య మాటలే మారణకాండగా మతోన్మాదపు భావపు ఆంగ్లేయుల అరాచకాలతో భూదేవిని సైతం సంఖ్యలతో బంధించినవే. ఆంగ్లేయుల అరాచకాలతో భూదేవిని సైతం సంఖ్యలతో బంధించినవే. దారుణ ఆత్మఘోషల విలయతాండవపు ఆత్మరక్షణ పర్వం అది.
దారుణ ఆత్మఘోషల విలయతాండవకు ఆత్మరక్షణ పర్వం అది. బానిసత్వపు ఒత్తిడిలో ఉప్పెనలా ఎగిసిన దేశభక్తుల ఉత్తేజము ఉద్యమాల స్వేచ్ఛ ఉద్యమై మితవాదుల అతివాదుల సమిష్టి సమన్వయపు మహాసంగ్రమమే. అహింసా మార్గమైన భావోద్వేగపు ఉద్రేక సంద్రమైన జనజీవన సవంతిలో చైతన్యపు సంకేతమై ఉవ్వెత్తున ఎగసిన స్వేచ్ఛయే నేటి మన స్వాతంత్రం. ఉవ్వెత్తున ఎగసిన స్వేచ్ఛయే నేటి మన స్వాతంత్రం. నేల కొరిగిన త్యాగదంలో ఆశయాల సౌదపు సమరంలో ఆనందమై విరిసినదే నేటి మన స్వాతంత్రం. అందుకే మనమంతా స్వార్థాలను వీడి నిజమైన భారతీయ వాసులమై చేయి చేయి కలుగుదాం, ప్రపంచాల భారతావని ప్రజ్వల ప్రగతితో నింపుదాం. ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీమతి వరలక్ష్మి గారు. నా పేరు కేవలక్ష్మి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జవహర్ బాలభవన్లో లైబ్రరీలో వర్క్ చేస్తున్నాను. ఈనాటి నా కవిత శీర్షిక స్వాతంత్ర స్ఫూర్తి వజ్రోత్సవ తీర్పు. 75 వసంతాల వజ్రోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు మిగి తెలిసిన వేళ, స్వచ్ఛమైన సౌభాగ్యం, సస్యశ్యామల సంపద, తరగని గన్ను, వేద విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పమే తరగని మన నిధులు. నదీ ప్రవాహాలే పచ్చని హరిత శోభకు తెచ్చిన ఆభరణ కాంతులు. ఎందరో పుణ్యమూర్తుల త్యాగఫలం, మరెందరో వీరుల ప్రాణత్యాగం. విముక్తి కోసం దారులు వేరైనా, లక్ష్య సాధన కోసం ఉక్కు సంకల్పం. లౌకిక రాజ్యమే మన బలం, భిన్నత్వంలో ఏకత్వమే మన సంకల్పం. మన రాజ్యాంగమే మనకు ఆదర్శం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన ప్రయాణం. అభివృద్ధిలో ప్రపంచ దేశాల సరసన ప్రత్యక్షమై, గగనసీమలో సరికొత్త ప్రయోగాలకు ఆదర్శమై, ఆధునిక యుగాల ఉరకలేసే ఉత్సాహమై, యువత భవితకు ఎన్నెలు దాటుతూ నవనిర్మాణ రూపకర్తవై, దేశ భవితకు పునాదివై, విజ్ఞాన కుసుమాలు ప్రపంచమంతా వికసిస్తున్నదే, క్రీడాకారుల చేతిలో విజయపు చిహ్నాలై, సైనికుని చేతిలో మీసం వెనేసే పౌరుషమై, సర్వమతాల సారం తెలిసిన పవిత్ర గ్రంథాలై, భారతీయ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటుతూ నవతరానికి నాంది పలికి దేశ భవిష్యత్తుకు నిలువెత్తు రూపమై, గగనసీమలో ఎగురుతున్న మువ్వన్నెల జెండా, సంస్కారవంతమైన కాషాయం, స్వచ్ఛశీలతకు సౌభాగ్యం, మధ్యనున్న తెలుపు శాంతికి సందేశం, సస్యశ్యామలతకు చిహ్నం ఆకుపచ్చ హరితం, ధర్మ మార్గంలో అశోక చక్రం జగతికి జనులకు మార్గదర్శనం. అమృతోత్సవాల ఆనందం, 75 వసంతాల జెండాకు వేల వేల వందనం. ఈ నేలపై జన్మించడం కోటి జన్మల పుణ్యఫలం. జై హింద్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫర్హాన్ అజీజ్. Myself Farhan Aziz from Ahmedabad, Urdu poet. A poem, आज़ादी। निज़ामे दश्त से मकरो दवा से आज़ादी, निज़ामे दश्त से मकरो दवा से आज़ादी, फरेब लफ्ज़ से सहरे दिया से आज़ादी। सफ़े दुरुस्त हो ये वक्त का तकाज़ा है, सफ़ेद दुरुस्त हो ये वक्त का तकाज़ा है कि हर कदम पे मिले इब्तिदा से आज़ादी, कि हर कदम पे मिले इब्तिदा से आज़ादी। है दस बस्ता गुजारिश खामोश यार न रहे, है दस बस्ता गुजारिश खामोश यार न रहे, तड़प तड़प के तड़प कर खुदा से आज़ादी, तड़प तड़प के तड़प कर खुदा से आज़ादी। चराग़ हर्फ जलाओ घना अंधेरा है, चराग़ हर्फ जलाओ घना अंधेरा है, मिले हर दिल फजा सदा से आज़ादी। दुआ करो कि शबे खौफ सुबह कैद बने, दुआ करो कि शबे खौफ सुबह कैद बने, सुकून मिले कि हो सैले बला से आज़ादी, सुकून मिले कि हो सैले बला से आज़ादी। यकीन करके बहुत में खुदा मिलेगी ज़रूर, यकीन करके बहुत में खुदा मिलेगी ज़रूर, ये जर्द रंग की आबो हवा से आज़ादी, ये जर्द रंग की आबो हवा से आज़ादी। सबक पढ़ाओ नई नस्ल को शहादत का, सबक पढ़ाओ नई नस्ल को शहादत का, तमाम उम्र रहे याद आज से आज़ादी, तमाम उम्र रहे याद आज से आज़ादी। किस्से दर्द सुना रात कटे, किस्से दर्द सुना रात कटे, क्या हुआ कुछ तो बता रात कटे,
क्या हुआ कुछ तो बता, रात कटे आहटें सुबह की आती ही नहीं, आहटें सुबह की आती ही नहीं, खैर की मांग दुआ रात कटे, खैर की मांग दुआ रात कटे, आप बीती न सही जग की सही, आप बीती न सही जग की सही, कुछ तो है दोस्त सुना रात कटे, कुछ तो है दोस्त सुना रात कटे। थैंक यू। जय हिंद जय శ్రీమతి వి పద్మావతి. నా పేరు విశాఖరెడ్డి పద్మావతి. నేను ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటాను. అంశం దేశభక్తి. శీర్షిక తపోభూమి మందిర. ప్రక్రియ వచన పదం. తపోభూమి నా దేశం, పసిడి పంటలకు ఆవాసం. తపోభూమి నా దేశం, పసిడి పంటలకు ఆవాసం. శాంతి వెన్నెలల పుణ్యభూమి మనదిరా, శ్రమ జీవులకు ధర్మభూమి మనదిరా, శ్రమ జీవులకు ధర్మభూమి ఇదేరా. కులమత సంస్కృతులు వేరైనా మనం భారతీయులం భావన మరవద్దు. అఖండ గణకీర్తి మన దేశం సొంతం, వర్ణ వర్గ వైషమ్యాలకు అతీతం. నూతన దివ్యలు వెలిగిద్దాం, సముజ్వల కీర్తిని నిలబెడదాం. అసూయ ద్వేషాలకు స్వస్తి పలుకుదాం, కులమత పిశాచాలు నెట్టేద్దాం. పగలు సెగలు విడిచేద్దాం, సమైక్య భారత జ్యోతికి ఆజ్యం పోద్దాం. ధర్మ నిరతిని కాపాడుదాం, నవ భారతాన్ని స్థాపిద్దాం. జై హింద్. ధన్యవాదాలు. శ్రీ रूबी मिश्रा. मैं रूबी मिश्रा, हैदराबाद शालीबंटा, समाज सेविका। धूप के रंग भरते हैं, धूप के रंग भरते हैं और दिखाई देता है भागमती का झूमर, और दिखाई देता है भागमती का झूमर, जिसे संवारती हुई कुलु कुतुब की उंगलियां अक्सर, जिसे संवारती हुई कुलु कुतुब की उंगलियां अक्सर हमारे दरवाजे पर दस्तक देती है, हमारे दरवाजे पर दस्तक देती हैं आज भी। और दूध की थैलियों में लिपटा शहर खुलने लगता है। चौराहे चौराहे बच्चे सपनों से उठते हैं, आंखें मलते हैं। आजान का लहर खुदा को जमीन पर, आजान का लहर खुदा को जमीन पर उबारता है। भजनों की आवाज देवताओं के प्रसन्न करती है, भजनों की आवाज देवताओं को प्रसन्न करती है। हम हर आदमी यहाँ अपने शहर की रक्षा के लिए, हर आदमी यहाँ अपने शहर की रक्षा के लिए रक्षा के लिए प्रार्थना करता है। प्रार्थना के शब्द गोलकुंडा के रामदास करते हैं, और जो जेल से निकलकर राम के दर्शन को, मन से अंकित कर देते हैं, मक्का मस्जिद कबूतरों की भीड़ में नमाजियों के पवित्र छवि को रेखांकित करती है। बिरला मंदिर से निकलकर सुबह सीढ़ियों पर से धीरे धीरे उतरती है, और शाह अली बंडा के मेरे घर में शांति के फूलों को प्रवेश करती है। मेरा हैदराबाद इतिहास के गर्भ में जन्मा ऐसा शहर है, जिसकी दो आंखें हिंदू और मुसलमान हैं, जिसके दो हाथ सिख और ईसाई हैं। मेरे दलित भाई ब्राह्मण सूरज और मजदूर सितारों के बीच चंद्रमा सा मुस्कुराता है। रात की बाहों में मेरा शहर जगमगाता है। कवियों की वाणी में गूंजता है। मेरी स्त्री के दिल में माँ का दिल तेलंगाना तल्ली का
दिल कभी अकेला नहीं हो सकता, तेलंगाना तल्ली का दिल कभी अकेला नहीं हो सकता। अपने करोड़ों बेटे और बेटियों के बीच, अपने करोड़ों बेटे और बेटियों के बीच मेरा सुख और दुख शहर की नसों में दौड़ते खून के साथ अपनी लय मिलाता है, खून के साथ अपनी लय मिलाता है, खून के साथ अपनी लय मिलाता है। धन्यवाद। ధన్యవాదాలు. ఇప్పుడు రామశేషి గారు. నా పేరు రామశేషు, నేను రిటైర్డ్ హిందీ టీచర్ని. నేను రాసిన కవిత అమృతోత్సవాలు. పూర్తయిన ఈ 75 సంవత్సరాలు జరుపుకుంటున్నాము అమృతోత్సవాలు. అంతం ఒందించి పరాయి దేశ పాలనను పీల్చుకున్నాము స్వేచ్ఛా వాయువులను. ఎందరో మహానుభావులు త్యాగధనులు సాధించారు స్వాతంత్రం పడుతూ కష్టాలు. ఒక్కొక్కటిగా అధిగమిస్తూ అవాంతరాలు దేశ ప్రగతికై పాటుపడ్డారు ప్రతిక్షణం నాయకులు. ఉన్నాయి ఎన్నో జాతి మత భాషా విభేదాలు, ధనిక పేద కుల వర్ణ వర్గపరమైన వివక్ష. అయినా భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తాము. శత్రువులను ఎదుర్కొనటకు అందరం ఏకమవుతాము. సాధించగలిగాము అన్ని రంగాలలో ప్రగతిని, సాంకేతికతలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుని. ఆంతరంగిక సమస్యలు ఎన్నున్నా అభివృద్ధికి పెద్ద పీట వేస్తాము, చూపుతాము ప్రపంచానికి. ఎందులోనూ మా భారతదేశం తక్కువ కాదని. భారతీయులం మేమంతా ఎప్పటికీ ఒకటేనని. ఎన్నో జరుపుకోవాలి ఇటువంటి ఉత్సవాలు. వజ్రోత్సవాల స్ఫూర్తితో మున్ముందు జరుపుకుందాం శతాబ్దోత్సవాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు चंपालाल जैन भैया. मैं चंपालाल जैन हैदराबाद से। मेरे गीत का शीर्षक है वो सुबह कभी तो आई। वो सुबह कभी तो आएगी, वो सुबह कभी तो आएगी, जब मानवता मुस्काएगी। वो सुबह कभी तो आएगी, जब निर्दयी दरिंदों के सर से क्रूरता का आंचल ढलकेगा, जब बुद्धत्व का प्रकाश फैलेगा, जब अहिंसा का सागर छलकेगा, जब करुणा मैत्री बढ़ेगी विश्व में, जब धरती नाचेगी गाएगी, वो सुबह कभी तो आएगी, वो सुबह कभी तो आएगी। जिस राम राज्य की खातिर युग युग से हम मर मर जीते, जिस राम राज्य की खातिर युग युग से हम मर मर जीते हैं, जिस अहिंसा की अमृत धुन के हर जन्म में प्याले पीते हैं, भूखी प्यासी मानवता पर दुनिया की नजर कब जाएगी, वो सुबह कभी तो आएगी, वो सुबह कभी तो आएगी।
माना की विस्तारवाद की दौड़ में शांति की कीमत कुछ भी नहीं। विकसित देशों का है रोल बड़ा, गरीब देशों की कीमत कुछ भी नहीं। जब युद्धों में हिंसक हथियारों से निरपराध मानवता न मारी जाएगी, वो सुबह कभी तो आएगी, वो सुबह हमी से आएगी, वो सुबह निश्चित ही आएगी, वो सुबह भारत से ही आएगी। अस्मा सुल्तान। हर मोमिन का रखवाला हमारा वतन, हर मोमिन का रखवाला हमारा वतन, उम्मत का सबका है सहारा प्यारा वतन। न था हम सबका हमदर्द कोई, न था हम सबका हमदर्द कोई, देखे कुव्वत रब ने उभारा वतन। दरियाएं दिए बहरो भर दिए, दरियाएं दिए बहरो भर दिए, हसीन गुलशन दिए, खुदा ने नेमतों से है सहारा संवारा वतन, खुदा ने नेमतों से है संवारा वतन। उनके आंगन में भी सदा बहार रहे, उनके आंगन में भी सदा बहार रहे, जहाँ की कुर्बानी देकर जिन्होंने निखारा है वतन, जहाँ की कुर्बानी देकर जिन्होंने निखारा है वतन। होकर सबका गलबा जहाँ में अस्मा, होकर सबका गलबा जहाँ में अस्मा, वसीला बन के आएगा हमारा वतन, वसीला बन के आएगा हमारा वतन। अभी थोड़े अशआर मैंने ज़माने के ऊपर लिखे हैं, पढ़िए सुनिएगा जरूर। करो अच्छाइयाँ सबके साथ, करो अच्छाइयाँ सबके साथ, यही तो दर्स देता है वतन, यही तो दर्स देता है वतन। गरीबों को देना सीखो, गरीबों को देना सीखो, इन सब की दुआओं से बढ़ेगा वतन, इन सब की दुआओं से बढ़ेगा वतन। तुम अपना कदम पहले आगे बढ़ाकर तो देखो, तुम अपना कदम पहले आगे बढ़ाकर तो देखो, अपना हर कर्म इस देश के लिए कर तो देखो। खुदा की कसम वो नाम तुमको भी दुनिया में मिलेगा, खुदा की कसम वो नाम तुमको भी दुनिया में मिलेगा, जितना अभी तक दिया है सबको वतन, जितना अभी तक दिया है सबको वतन। आखिरी एक पैगाम इंसानियत के नाम, इंसानियत का भला मकसद हो हमारा, इंसानियत का भला मकसद हो हमारा, यही अखलाक सिखाता है वतन, यही अखलाक सिखाता है वतन। और आखिर में दो अशआर मेरे पसंदीदा अशआर हैं, गाना चाहूँगी। चल चले हम फिदा जा वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। चल चले हम फिदा जा वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। सांसें थमती गई, नब्ज़ जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया। कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने न झुकने दिया। मरते मरते रहा वाक़िफ़न साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। चले हम फिदा जा वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। राह कुर्बानियों की न वीरान हो, तुम सजाते ही रहना नए काफ़िले। फतेह का जश्न इस जश्न के बाद है,
अलविदा जा वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। मेरा नाम अस्मा सुल्ताना है, डिस्ट्रिक्ट कलेक्टर हैदराबाद, उर्दू सेल की एम्प्लॉई हूँ। शुक्रिया। आज मेरी कविता का शुक्र है एक झांकी भारत के स्वतंत्रता की। मैं सुनीता धोत्रे एक शिक्षिका हूँ। मेरे देशवासी इश्क करो उन गलियों से, इश्क करो उन गलियों से जिसमें तुम बचपन खेले थे। मेरे देशवासी इश्क करो उस मिट्टी से, मेरे देशवासी इश्क करो उस मिट्टी से जिससे ईश्वर ने हम सबको बनाया था, यह उन दिनों की बात थी, चुनौतियों से भरी हर रात थी, जब वीर जवानों ने हमारे लिए संदेश भिजवाया था। शहीद होकर वीर जवान अमर हो गए और भारत देश को आज़ाद करवाया था। यह देश गुलजार है, हवा में इसका प्यार है, छोटे बड़े सब अपने हैं। यह देश गुलजार है, हवा में इसका प्यार है, छोटे बड़े सब अपने हैं। खुली आंखों में भी सपने हैं, तीन रंग का नहीं वस्त्र, यह ध्वज देश की शान है। हर भारतीय के दिलों का यह भारतीय ध्वज स्वाभिमान है। धन्यवाद। यस वेंकट नारायण। हमारा झंडा हमारा स्वागत कैसे मिला, तो झंडा की प्राधान्यता इसकी मुख्य विशेषता। हमारे झंडा, मेरा नाम सुतारपुर वेंकट नारायण। देखो देखो हमारा झंडा, प्यार से फहराएंगे हमारा झंडा। देखो देखो हमारा झंडा, प्यार से फहराएंगे हमारा झंडा। लहराती है गगन की ओर तीन रंगों के तिरंग झंडा, लहराती है गगन की ओर तीन रंगों के तिरंग झंडा। वीर शहीद लोगों को विनम्रता से याद करें, गांधी नेहरू गोखले आदि मितवादों को, लाल पाल बाल आदि अतिवादों को याद करें। गांधी नेहरू गोखले आदि मितवादों को, लाल पाल बाल आदि अतिवादों को याद करें। पिंगली वेंकैया के समझ की साधना, हमारे तिरंग झंडा यही। पिंगली वेंकैया के श्रम की साधना, हमारे तिरंग झंडा यही। अम्बेडकर के आशय साधना, हमारे लक्ष्य जरूर होना। अम्बेडकर के आशय साधना, हमारे लक्ष्य जरूर होना। स्वतंत्र जीवन हमारे भाग्य रेखा, सहजीवनता हमारे मुख्य लक्ष्य। स्वतंत्र जीवन हमारे भाग्य रेखा, सहजीवनता हमारे मुख्य लक्ष्य। स्वतंत्र जीवन बिताते ही आजादी का अमृतोत्सव मनाएंगे। स्वतंत्र जीवन बिताते ही आजादी का अमृतोत्सव मनाएंगे। आजादी के अमृतोत्सव मनाएंगे, अमृतोत्सव मनाएंगे, अमृतोत्सव मनाएंगे। మూవన్నెల జెండా మనం సాధించిన జెండాను ఏం చేయాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యం చూపిస్తున్నాయి, దాన్ని మనం ఏం చేయాలి? ఆర్టీఐ లక్ష్యం. కవితా శీర్షిక మూవన్నెల జెండా. మనసు పెట్టి చూసుకున్నాం మన మూవన్నెల జెండాను, ముదము తోడ ఎగరేద్దాం మన మురిపాల జెండాను. పింగళి వెంకయ్య గారి కళాకృతి భారత జనుల భవ్య హర్మ్యము, బహుళ ప్రాంత నాయకుల భవ్య యోచనల సారము. కాషాయ రంగు క్రాంతికారుల స్మృతి, శ్వేతావర్ణమన్నది శాంతికి సాకారము. హరితవర్ణమన్నది సస్య శ్యామలతకు చిహ్నము, సకల భావనలకు సహజత్వం ఈ జెండా. జై జవాన్ జై కిసాన్ ప్రతిరూపాలుగా
మన మురిపాల జెండా ముదముదోడ ఎగరేద్దాం మన మురిపాల జెండా మన మురిపాల జెండా श्री नंदू भट्टाचार्य। ना जाना दुनिया में यूं ही आकर, ना जाना दुनिया में यूं ही आकर, ना जाना तुम सिर्फ आंसू बहाकर, ना जाना दुनिया में यूं ही आकर, ना जाना तुम सिर्फ आंसू बहाकर। अरे हक है मुस्कुराहट पर हमारा, जाना हंसी जिंदगी को बनाकर, जाना हंसी जिंदगी को बनाकर। इसी के साथ एक छोटी सी हास्य रचना। कुछ ना कमाया तूने, कुछ ना कमाया रे, हिंद की सेवा बिन जीवन गंवाया, राष्ट्र की सेवा बिन जीवन गंवाया। लाखों करोड़ों तूने रुपया कमाया, सोने और चांदी का ढेर लगाया, हिंद की सेवा बिन जीवन गंवाया रे, राष्ट्र की सेवा बिन जीवन गंवाया रे। चार चार मंजिल के महल बनाए, आराम से रहने एसी लगाए, छोड़कर जाना होगा झूठी तेरी माया रे, हिंद की सेवा बिन जीवन गंवाया। सुंदर से सुंदर तन को सजाया, माल मसाला खाके पुष्ट बनाया, राख बनेगी तेरी कंचन सिकाया रे, हिंद की सेवा बिन जीवन गंवाया। अब देखिए, बड़े बड़े लोगों ने नाम कमाया, सारे शहर को तू अपना बनाया, कोई नहीं काम आए झूठी तेरी माया रे, हिंद की सेवा बिन जीवन गंवाया। अंत में देखिए, राष्ट्र भक्ति साथ चले, भारत माँ का साथ मिले, शहीदों ने यही सच्चा मार्ग बताया, हिंद की सेवा बिन जीवन गंवाया रे, राष्ट्र की सेवा बिन जीवन गंवाया। बहुत बहुत धन्यवाद। Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications.